దినచర్యల పాఠాలు. అరవై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకై దరూద్ పంపు ఘనత. అల్లాహ్ మరియు ఆయన దూతలు దైవ ప్రవక్తకై దరూదును పంపుతారు. విశ్వాసులారా, మీరు కూడా ఆయనకే దరూద్ సలాములు పంపండి. 33 అహ్జాబ్ 56వ ఆయత్. ఏ వ్యక్తి అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో అతనిపై 10 సార్లు అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు విని ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉపదేశించారని ఔస్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీకున్న రోజుల్లో అన్నిటికన్నా మహోత్తరమైన రోజు శుక్రవారం. ఆ రోజు మీరు నాపై దరూద్ అధికంగా పంపండి. మీ దరూద్ నా వరకు చేరుతుంది. అనుచరులు అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వరకు దరూద్ ఎలా చేరుతుంది? మీరు చనిపోయి మట్టిలో కలిసిపోతారు కదా. దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ భూమిపై ప్రవక్తల దేహాలను నిషిద్ధపరిచాడు అని చెప్పారు. అబూ దావూద్, ఇబ్నే మాజా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నా సమాధిని మీరు ఈద్గా చేయకండి, నాపై దరూద్ పంపండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ దరూద్ నా వరకు చేర్పించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నాకు సలాం పంపినప్పుడల్లా అల్లాహ్ నా ఆత్మను నా దేహంలో పంపుతాడు. నేను సలాం పంపిన వ్యక్తికి జవాబిస్తాను. అబూ దావూద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ వ్యక్తి ఎదుట నేను ప్రస్తావించబడుతానో అతడు నాపై దరూద్ పంపనిచో అతని ముక్కు మట్టిలో కలువుగాక. తిర్మిజీ. విశేషాలు: 1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం అభిలషణీయం. 2. ప్రత్యేకంగా జుమా రోజున ఎక్కువ పంపాలి. 3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపేవారికి చాలా పుణ్యం కలదు.